ఈరోజు అయితే మాత్రం ఏదైతే కొంతమంది ఏదైతే నా మీద ఎడ్యుకేషన్స్ వేయడం కానీ లేకపోతే ఏదైతే చెప్పడం కానీ చేస్తా ఉన్నారో దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలి, కనీసం నా వైపు నుంచి కూడా మీరు వినాలి అనే ఒక బాధతో నేను ఈరోజు వచ్చి చెప్తా ఉన్నాను. సో దయచేసి మీరు అందరూ కూడా వింటారు, విని నాకు కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందనేసి నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడతాను. బస్ నేను కూడా చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. సో ఎవరైతే మదన్ మోహన్ మానిపాటి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను క్షుణ్ణంగా మీతో మాట్లాడతాను. మా మ్యారేజ్ 2013లో అయింది. నవంబర్ 2013లో పెళ్ళి అయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్. 2013లో పెళ్ళి అయింది. 2013 నుంచి మేము ఒక 1 year ట్రావెల్ చేసాం. ఆ 1 year ట్రావెల్లో 2 కవల పిల్లలు, నాకు 2 పాపలు. నేను ఇంకా నాకు లా కంప్లీట్ చేయలేదు. అప్పటికి నేను ఇంకా లాలోనే ఉన్నాను. 2010 నుంచి 2015 వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సి ఉంది. సో లాలోనే నాకు పెళ్ళి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో మేము ఆగస్టులో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని, అందులో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది. అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి, మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము. అప్పటికి నేను ఇంకా లా అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఇండియా నుంచి యుఎస్కి ఫ్లై అయిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చినప్పుడు 2 నెలలు 3 నెలలు ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఆయన యుఎస్లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు ఆయన. రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసేసి ఇంటికి పంపినారు ఒక 1 month. తర్వాత మేలో నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం. వెరీ కాంప్లికేటెడ్ ఏరియా, ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఫ్రెషర్ని తీసుకుపోయి ఆడేసినారు. అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదన్నా కానీ ఆ గవర్నమెంట్లో మేము వచ్చిన్నాము. సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి 1000 మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 1000 మైళ్ళు ప్రయాణం చేసిపోయినాం. ఉద్యోగం చేసినాము. అందుకే అప్పటికే జ్యుడిషియరీలో ఉన్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం, వెల్టెడ్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేసినాం. నాకు తెలిసి నేను ఒక గజం భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు. నిజంగా చెప్తా ఉన్నా. మీరు అట్లాంటిది ఏదంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను. అదే మూమెంట్లో 2020 ఎండింగ్లో అంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే జీపీ రెవెన్యూ అని మా ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్లో వైజాగ్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. మీడియా అందరికీ కూడా తెలిసిందే. పుష్పవర్ధన్ అనే నా కొలీగే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుటీదేవి సీట్లో కూర్చుంటారు. ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్కి రామ్మా అని పిలిచాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా, నాకు ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రామ్మా అంటే నువ్వు ఎవరు నన్ను వచ్చేదానికని పోయి వాడి మీద ఇసుక పోసిన కరెక్టే, అది మీ అందరికీ తెలుసు. ఎందుకు పోసిన మీ అందరికీ కూడా తెలుసు. సరే అయిపోయింది. ఆ మూమెంట్లో నాకు చెయ్యి పట్టుకొని నడిచింది సుభాష్. నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు. సో మేమిద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికే ఆయనకు పెళ్ళి అయింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉంది. ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకి నచ్చింది, మా మామయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నా పిల్లల పేరు రోజీ రోహి. అతని పేరు కూడా నేను సేవ్ చేసుకోలేదు నా మొబైల్. ఆర్ఎఫ్ అంటే రోజీ ఫాదర్. నేను అడిగాను అతన్ని, నన్ను టార్చర్ పెడుతుంటే సిగ్గు లేదా నీకు అని. నీకా నాకా పడుకున్న వాళ్ళకా? సుభాష్ గాడే బేబీ ఫాదర్ అయితే సెండ్ మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని పెట్టాడు నాకు. ఆస్క్ హిమ్ అని నేను పెట్టాను. నీతో ఇష్టం లేదు అని చెప్పాను కదా. 2016 నుండి నేను నీతో సంసారం చేయట్లేదు. నేను మెసేజ్ పెట్టింది, ఇది నా మెసేజ్.
వి విల్ ఆస్క్ ఇన్ కోర్ట్. నేను అడిగితే నిజం చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. ఆపే నీతో ఇష్టం లేదని చెప్పాను కదా, నేను మెసేజ్ పెడితే ఆపవే నీ భోగం గుర్తి అన్నాడు. ఎంత క్రూయల్గా మాట్లాడతారు. నా పిల్లల పేర్లు రోజీ రోహి, అతని పేరు కూడా నేను సేవ్ చేసుకోలేదు నా మొబైల్. ఆర్ఎఫ్ అంటే రోజీ ఫాదర్. నేను అడిగాను అతన్ని, నన్ను టార్చర్ పెడుతుంటే సిగ్గు లేదా నీకు అని. నీకా నాకా పడుకున్న వాళ్ళక? సుభాష్ గాడే బేబీ ఫాదర్ అయితే సెండ్ మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని పెట్టాడు నాకు. ఆస్క్ హిమ్ అని నేను పెట్టాను. నీతో ఇష్టం లేదు అని చెప్పాను కదా. 2016 నుండి నేను నీతో సంసారం చేయట్లేదు. నేను మెసేజ్ పెట్టింది ఇది నా మెసేజ్. వి విల్ ఆస్క్ ఇన్ కోర్ట్. నేను అడిగితే నిజం చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. ఆపే నీతో ఇష్టం లేదని చెప్పాను కదా, నేను మెసేజ్ పెడితే ఆపవే నీ భోగం గుర్తి అన్నాడు. ఎంత క్రూయల్గా మాట్లాడతారు. మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయి రెడ్డి సార్ నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊళ్ళు తిరిగేది, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లో తిరిగేది నాకు తెలియదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది. ఒక ఉద్యోగము అంటే చాలా చార్మింగ్గా చేశాను దాన్ని, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా, ఎగిరి చేసినాను నేను. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజానికి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 lakhs రూపాయ ఉంది. చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రసాద్ గారితో మాట్లాడాము. సార్ అన్నారు, మేము ఇది వాడుకుంటాము, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళకు రూపాయి బెనిఫిట్ పొందుతారు అన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ పడుతూ ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు, ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్షల అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్. అసిస్టెంట్ కమిషనర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ సూపర్వైజింగ్ ఆఫీసర్. ఎక్కడైనా థెఫ్ట్ జరిగినా ఇమీడియట్గా పోయి నేను యాక్షన్ తీసుకొని దాని మీద కేసు ఫైల్ చేసేసి నేను కమిషనర్కి రిపోర్ట్ చేయాలి. ఎవరైనా ఎంక్రోచ్మెంట్ జరిగినా నేను చేయాలి. ఎవిక్షన్ నేను చేయించలేదని నాకు ఛార్జ్లో పెట్టారు. విశాఖపట్నంలో 1200 కోట్ల భూమిని తెచ్చి కలిపాను నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి. ఎన్ని ఎవిక్షన్స్ చేయించామో ఎన్ని కొట్టేసినామో మీకే తెలుసు. అన్ని కాపాడాలని ఇక్కడ చేయలేక కాదు. ఉచ్చవారి చౌదరికి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది, అది మీకు కూడా తెలుసు. దాని వెనకాల చాలా ల్యాండ్స్ ఉన్నాయి. నేను ఎవిక్షన్కి పగడబందీగా అన్ని రెడీ చేసుకున్నాను. నేను అప్పుడున్న మినిస్టర్ గారు ఆగమన్నారు, ఆగాం. మొన్న కూడా ఎవిక్షన్ పెట్టాం, ఎమ్మెల్యేగా రావమన్నారు, ఆగాం. ఇంకేం తప్పు చేస్తాను నేను పని చేయగలనా? నా దగ్గర పని సామర్థ్యం లేదా? పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు అన్నింటిలో సఫర్ అవుతున్నామండి. చక్కగా ఉన్నాడు అంటే బిడ్డ చూసుకోవడానికి కూడా టైం లేదు నేను అనుకుంటున్నాను. ఫీల్డ్ ఆఫీసర్ నేను పొద్దున పోతే సాయంత్రం ఎప్పుడో 10కి 11 గంటలకు వస్తా. ఏమంటే అటిట్యూడ్గా మాట్లాడుతున్నాను. ఎక్కడ అటిట్యూడ్? చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది, రాయలసీమలో పెరిగిన వాతావరణం లాంటిది. చాలా మంది లేడీ జర్నలిస్టులు కానీ డిబేట్ లాగా మాట్లాడారు. వెరీ హ్యాపీ అవుతుంది. ఒక ఉమెన్ అయి ఉంది ఈ రోజు మదన్ మోహన్ ఇలా ముందుకు వచ్చాడంటే అతని దగ్గర ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉంటే నాకు 2 బిడ్డలు ఉన్నారని తెలిసి, 2 ఆడబిడ్డలు ఉన్నారని తెలిసి కాలుతారు. అంటే ఒకసారి నేను పుష్పవర్ధన్ విషయంలో మీడియా వచ్చాను అనేసి నా మీద ఏమన్నా కోపం పెట్టుకున్నారా?
నాకు నాకు ఫ్రీగా మాట్లాడే హక్కు లేదా నాకు? అంటే గవర్నమెంట్ ఆఫీసర్ అయితే మేము అలాగే ఉండిపోవాలా? మేము మాట్లాడకూడదా? ఆర్టికల్ 21 కింద నాకు ప్రైవసీ లేదా? ఇది మదన్ కోర్టు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ మానిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికెళ్ళి రావాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? నేను చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రెడీ. నేను రిజైన్ చేసకపోతే నాకు ఇస్తే జైల్లో పెట్టండి. ఏంటిది ఇదంతా? ఉద్యోగం చేయాలా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు. ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసర్ మీకేం తెలుసు? మీకు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయమ్మా. పొద్దున్న లేయాలా, వంట వేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పని పెట్టాలా, ఉద్యోగం చేయాలా. నా ర్యాంకు, నాది కస్టడీ ఆఫీసర్ ర్యాంకు. ఎన్ని పడేసి ఉంటాయి. మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను. నేను ఎందుకు సస్పెండ్ అయినా కూడా మీకు తెలియాలి. ఇది రైట్ టైం నేను మాట్లాడతాను. వద్దు, ఒక స్ట్రైవ్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను చేయను అంతే. మేము మంచి బట్టలు వేసుకోవద్దు, మంచిగా మాట్లాడకూడదు. ఇప్పుడు నా ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్కి నేను మీకు ఒక హైరార్కీ ఉంటుంది. ఎవరికి జోనల్ జర్నలిస్ట్ ఉంటారు, డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఉంటారు, తర్వాత మీకు హెడ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటారు. మీకు ఒక హైరార్కీ ఉన్నప్పుడు నాకు కూడా ఒక హైరార్కీ ఉంటుందిగా. కమిషనరు, అడిషనల్ కమిషనరు, రీజనల్ జాయింట్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద అందరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. దుర్గా టెంపుల్ నుండి కూడా అసిస్టెంట్ కమిషనర్ లీజ్ పంపించాలి. ఇది ఒక హైరార్కీ. సెక్షన్ 6A, B, C అని 3 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, 3 హైరార్కీలు ఉంటాయి. నేను నా కంట్రోల్ ఉండే అన్ని కూడా సెక్షన్ 6C ఇన్స్టిట్యూషన్, అంటే బిలో 5 lakhs rupees ఉన్న ఇన్కమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నా దగ్గర ఉంటాయి. నాకు 9 ఛార్జీలు పెట్టారు. ఆ 9 ఛార్జీల్లో ఒక ఛార్జీ నెంబర్ 5 మాత్రమే నాకు సంబంధించింది. మిగిలిన 8 ఛార్జీలు సెక్షన్ 6Aకి సంబంధించినవి, అంటే రీజనల్ జాయింట్ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి. సెక్షన్ 6B ఒక డిప్యూటీ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి. సెక్షన్ 6D మఠం కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది. నాకేమి లీజ్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని బ్యాంకులో వేసే అథారిటీ నాకు ఉండదు. రిజర్వ్గానే ఉన్నాం. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకి ఉద్యోగం చేయడము. ఇంతమంది అమ్మాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రెస్లో కూడా నేను జాబ్ చేస్తాను. నాకు ఈ కొట్టు విశాఖపట్నంలో నేను చెయ్యనని రిటర్న్ రాసి వచ్చినాను. నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంకా ప్రజల్లో అనేసి. ఏం తప్పు చేసినామో నాకు ఇప్పటికీ వరకు అర్థం కాలేదు. ఉద్యోగమే చేసినాం, నేనేం తప్పు చేయలేదు. సార్ తప్పు చేస్తుంటే నేను పనిషబుల్ అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన ఇంకా ఒకటి ఇల్లు తీసింటూ నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు మరి నాకు ఇన్ని కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానో నాకు తెలీదు. ప్రెగ్నెంట్ అయ్యాను. నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డని ఏమైనా చంపుకోగలనా? బిడ్డను చంపుకోగలనా నేను? సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేస్తాను. మా అక్క సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరూ చేసిండు. 9 నెలల బిడ్డ నేనే కన్నా, నేనే మోసినా, నేనే కన్నా. బిడ్డల్ని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్ని చూపిస్తాను. నేను ఇంకొక భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లిని తెలిసి కూడా నన్ను ఎంత హరాస్ చేశాడు, మీకు సెక్సువల్ హరాస్ ఎంత చేస్తాడు అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అప్పటిని చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఇది 2000 అయిపోయింది. US నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డని చూసుకునేదాన్ని. ఇది అండి అనేసి బిడ్డని తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. అంత జరిగింది. తర్వాత నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలియదో నాకు తెలియదు. డ్రైవర్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకులు ఒప్పందం నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి. లేదు లీగల్ కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ చేయడం. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను, ఎండమెంట్ భూమిగా తెచ్చాను, ఎవరికి ఇచ్చాను, ప్రేమ సమాజంకిగా తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్
ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జ్యూరిడిక్షన్లో ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగారు. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్నా మీరు నాకు మాట్లాడాలి. నేను ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంటి, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నదా? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్దతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నాకు నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరూ రాస్తున్నారు, మీరందరూ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినారో రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు. నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ మీరు కాదు. నా రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం. అది ఈరోజు డిలీట్ అయిపోతా ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు. మేము ఏ తప్పు మాట్లాడుతున్నాను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఎంత తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశానండి, 100 కోట్లు రాశాను ఆంధ్రజ్యోతి పేపర్.